ఏడుకొండలవాడ ఎంత ఘోరం అంటూ ఎవరి నేరం ఇది, ఎంతటి పాపం ఇది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, పదుల సంఖ్యలో భక్తులు గాయాలు. తిరుపతి టోకెన్ల కేంద్రాల వద్ద ఉదయం నుంచే పొట్టిన లక్షలాది భక్తులు రాత్రి 8:35 గంటలకు ఒక్కసారి గేట్లు ఓపెన్. దూసుకెళ్లిన భక్తజనం, క్యూలైన్ల నిర్వహణలో చేతులెత్తేసిన అధికారులు, అడుగడుగున నిర్లక్ష్యం. ఫలితంగా తోపులాట, నలిగిపోయిన వృద్ధులు, చిన్నారులు, మహిళలు. రుయా స్విమ్స్ ఆసుపత్రులు క్షతగాత్రులు తరలింపు. భక్తుల ఆత్రాదాలు దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం. గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష వినిపించింది. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరం దద్దరిల్లింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి బీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కింద పడ్డ వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు, ప్రాణభీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు. వెరసి కనీవిని ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది. పడిపోయిన వారిని బతికించుకోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది. ఈ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. గతంలో గోదావరి పుష్కరాలు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి. నాడు పబ్లిసిటీ పిచ్చి, నేడు అలవమాలిన అలసత్వం. సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. కోట్లాది మంది తమ జీవితకాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాటపడే వైకుంఠ ద్వారదర్శనం టిక్కెట్ల జారీ ఏర్పాట్లో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని 6 ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హరిత హబ్గా